ఓకే ఫ్రెండ్స్, శ్రీకృష్ణ ఆశ్రమం సక్సెస్ఫుల్గా చూసేసాం. మళ్ళీ హైవేకి వచ్చేసాను, మచిలీపట్నం హైవేకి. వచ్చింది కూడా సేమ్ రూటే, అందుకే ఇంకా నేను దాన్ని షూట్ చేయలేదు. మనకు 14 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి మచిలీపట్నం. సో 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం మచిలీపట్నం బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంతవరకు బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదు, మచిలీపట్నం బీచ్కి. మచిలీపట్నంకి చాలాసార్లు వెళ్ళాను కానీ బీచ్కి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మచిలీపట్నం దగ్గరికి వచ్చేసాం. నాకు అయితే 6 కిలోమీటర్స్ అని చూపిస్తోంది. సో ఆల్మోస్ట్ ఇంకో 3 కిలోమీటర్స్లో మనం సిటీ అవుట్కట్స్కి ఎంటర్ అయిపోతాం. సో లెఫ్ట్లో ఇలా వెళ్తే అర్సిపల్లి బోర్డు చూపించింది, మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. సో మచిలీపట్నం స్ట్రైట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మచిలీపట్నం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా ఎంటర్ అవుతున్నాము మచిలీపట్నం. సో బీచ్కి వెళ్ళాలి మనం. సో ఎలా వెళ్ళాలని చూస్తున్నాను. రైట్ అనుకుంటాను. మచిలీపట్నం టౌన్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. డెస్టినేషన్ కూడా మార్చాను, డైరెక్ట్ బీచ్కి పెట్టాను. స్ట్రైట్ చూపిస్తోంది. సో మచిలీపట్నం బీచ్కి వెళ్దాం. బాగా సన్నీగా ఉంది, నాకు తెలిసి క్లైమేట్ చాలా హాట్గా ఉంది. కార్లో ఏసీలో పోతున్నాం కాబట్టి నాకేం తెలియట్లేదు. బట్ వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ నాకు తెలిసి చాలా హాట్గా ఉంది. టైం 10:20. బీచ్ దగ్గర అయ్యే కొద్దీ కొంచెం హ్యూమిడిటీ పెరుగుతుంది. సో ఇండియన్ రోడ్స్ మీద బఫ్లోస్ చాలా కామన్. సో మనం దాన్ని ఏం చేయలేం. సో మనం వెయిట్ చేయడం తప్ప. మచిలీపట్నం జంక్షన్ అండ్ సమ్ సర్కిల్ ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మచిలీపట్నం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ సర్కిల్ ఏంటి అని. ఇక్కడ కనపడుతుంది అప్సరా బాదం మిల్క్. తాగుదాం ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు తాగుదాం అప్సరా బాదం మిల్క్. 8 కిలోమీటర్స్ టు బీచ్. ఈ సర్కిల్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది బీచ్ అంటే గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. స్ట్రైట్ చూపిస్తుంది. సో మనం స్ట్రైట్ వెళ్దాం. నాకు తెలిసినంత వరకు ఇదంతా ఓల్డ్ సిటీ అయి ఉండొచ్చు, అంటే బాగా షాపింగ్ ఏరియా ఉంది ఇదంతా. రోడ్ బాగుంది, ఎందుకంటే ఇది బీచ్కి వెళ్ళే రూట్ కాబట్టి మేబీ టూరిజం కోసం ఈ రోడ్ బాగా వేసి ఉంటారు. ఒక రైల్వే క్రాసింగ్ కూడా దాటుతున్నాం ఫ్రెండ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైక్ సముద్రానికి ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. ఒక 6 కిలోమీటర్స్ ఉన్నాం అంతే. సో ఇంత దగ్గరలో రైల్వే క్రాసింగ్ ఉందంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. మనం బీచ్ దగ్గర వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు రైట్లో అన్ని చేపలు కనపడుతున్నాయి, బోట్స్ కూడా కనపడుతున్నాయి అప్పుడే నాకు. సో వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళేమో. చూడండి ఇక్కడ బోట్ ఉంది, చాలా ఉన్నాయి, ఒకటి కాదు.
లెఫ్ట్ చూపిస్తాను, లెఫ్ట్ వెళ్దాం. పెద్ద బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. మచిలీపట్నం బీచ్ అని కొడితే గూగుల్ తల్లి స్ట్రైట్ చూపించేసింది. ఇది కాదంట, చిలుకలపూడి బీచ్ ఏదో చెప్పారు ఇందాక బైకర్లు. అందుకే గూగుల్ని నమ్మితే ఇలానే ఉంటుంది. నాకు నచ్చిన బీచ్ అది చూపించేస్తుంది, మనం దాన్ని ఫాలో అయితే ఇలా బిస్కెట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇందాక ఈ అన్న వాళ్ళే చెప్పింది అది బీచ్ కాదు, వేరే ప్రైవేట్ ప్రాపర్టీ అని. వీళ్ళని అడిగితేనే దారి చెప్పారు, బట్ నాకు ఎక్కడో జంక్షన్, ఏ జంక్షన్లో తిరగాలో తెలియదని వీళ్ళని ఫాలో అవుతున్నాను. ఈ అన్న వాళ్ళు చెప్తున్నారు నన్ను ఫాలో అన్నా, నేను చూపిస్తాను నీకు ఎక్కడ రైట్ తీసుకోవాలనేది. అందుకు ఈ అన్నని ఫాలో అవుతున్నాను. సో ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఈ రూట్లో రావద్దండి, ఎందుకంటే ఇక్కడ బీచ్ లేదు. ఇక్కడ బోట్లనే కనపడేసరికి ఇదే బీచ్ ఏమో అనుకున్నాను. సో ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఇది బీచ్ అనుకుని వస్తారేమో, సో వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. సో ఇది బీచ్ రూట్ కాదు, ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఇదే చూపిస్తోంది. మచిలీపట్నం బీచ్ అని కొడితే ఇదే చూపించింది నాకు. మళ్ళీ రైల్వే గేట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి, రైట్ సైడ్ స్టేషన్ అనుకుంటాను, మచిలీపట్నం స్టేషన్. సో మనం వెళ్ళాల్సింది చిలకలపూడి బీచ్ అంట ఫ్రెండ్స్. ఆ అన్న వాళ్ళు చెప్పారు ఇంకా మీరు స్ట్రైట్ వెళ్ళండి అన్న, స్ట్రైట్లో ఒక జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ దగ్గర రైట్ వెళ్ళండి, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు చిలకలపూడి బీచ్. సో మచిలీపట్నం బీచ్ అంటే చిలకలపూడి బీచ్ ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మచిలీపట్నం బీచ్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే నాలాగే బిస్కెట్ అవుతారు, ఎందుకంటే దానికి తెలిసింది అది చూపిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ ఒక చిన్న క్రాసింగ్ వచ్చింది. ఈ క్రాసింగ్ మరీ సందులు గొందులుగా ఉంది. సో నేను మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్దామని, యాక్చువల్లీ అక్కడ రైట్ చూపిస్తుంది, కానీ నేను మరీ సందులు గొందులుగా ఉంది, గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్తే మరీ బిస్కెట్ అవుతానని, సో మెయిన్ రోడ్ మీద వెళ్ళడానికి మళ్ళీ మెయిన్ జంక్షన్కి వచ్చేసాను. మీరు విజయవాడ నుంచి వస్తే ఈ జంక్షన్ దగ్గర లెఫ్ట్ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇంకో జంక్షన్ వచ్చింది ఫ్రెండ్స్, స్ట్రైట్ వెళ్ళాలి. నాకు తెలిసి ఇది రైతు బజార్ అనుకుంటా, ఫుల్ ఉన్నది ఇక్కడ. ఈ జంక్షన్ దగ్గర రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డు పెద్దవ రోడ్డు లెఫ్ట్, చిలకపూడి బీచ్ అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది రైట్. సో మనకు గుర్తుగా ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడ లెఫ్ట్ అనుకుంటున్నా. సో ఈ జంక్షన్లో లెఫ్ట్ ఫ్రెండ్స్, అనుకున్నట్టే లెఫ్ట్. అక్కడ ఎవరో పెద్ద ఆయన లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళిపో అంటున్నాడు. ఆయనకు అర్థమైపోయింది మనం బీచ్కి వెళ్తున్నాం అని. ఇందాక పోయిన రూట్లో కూడా రైల్వే క్రాసింగ్ ఉంది, అది వేరేది. ఇది చిలకపూడి లెఫ్ట్లో చూస్తున్నాగా, చిలకపూడి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. డైరెక్ట్ స్టేషన్ పక్కనే ఉంది ట్రాక్, ఐ మీన్ రోడ్ మీదకే.
ఇందాకే ఒక అన్నని అడిగాను, బీచ్ ఇంకా ఎంత దూరం ఉందన్న అంటే ఇంకా 6 కిలోమీటర్స్ ఉందన్నాడు. ఏంటో ఫ్రెండ్స్ వెళ్తుంటే వస్తూనే ఉంది బీచ్, అసలు ఎంత దూరం ఉందో తెలియట్లేదు. అది ఏదైనా వెతుక్కుంటూ పోతున్నప్పుడు అసలు అది మనకు దొరకనే దొరకదు. అదే మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అది ఎంత తొందరగా వచ్చేసామేంటో అనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని ఉంటే ఫలానా టైంకి రీచ్ అవుతాం అనేది ఒక ఐడియా ఉంటుంది. సో ఇలా ర్యాండమ్ ప్లేసెస్ మనకు తెలియకుండా మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్లేసెస్ అసలు దొరకనే దొరకవు. మనం ఇంకా ఎప్పుడు వస్తుందా అంటే అది ఇంకా అసలు రానే రాదు. నాకు తెలిసి బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ మీకు కనబడుతుందా, లైట్ హౌస్ ఉంది, బ్లూ అండ్ వైట్ కలర్. అక్కడ లైట్ హౌస్ ఉంది అక్కడ. బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక పార్కింగ్ ఇష్యూ ఉన్నట్టుంది. బైక్స్ అందరూ బాగానే పెట్టుకున్నారు, కార్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి ఇదే ప్రాబ్లం, పార్కింగ్ ఎక్కడ అని చెప్పరు. పెట్టిపోతే తగిలిస్తారేమో అని భయం. రైట్లో పార్కింగ్ ఉంది కానీ ఎంట్రన్స్ ఎక్కడో తెలియట్లేదు.